సిలువ సువార్త అనే ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తానా నవీన్ గారు చెప్తున్న వాక్యం మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచండి. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సిలువ సువార్త అనే టీవీ ప్రోగ్రాం బట్టి మీకు వందనాలు చేసుకుంటున్నాం. సిస్టర్ సుల్తానా నవీన్ గారికి ఇచ్చిన ఆ యొక్క బడులను బట్టి నీకు వందనాలు చేసుకుంటున్నాం. నీ బిడ్డ వాక్యం చెప్తుండగా ప్రభు అనేక మంది జీవితాల్లో దాన్ని ఆశ్చర్యకరంగా చేసి నడిపించబడుతున్నాం. ప్రభు నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా దగ్గర నుండి మీకు విశ్రాంతి కలుగు చేస్తానని సెలవిచ్చారు. ప్రభు అనేక మంది ఈ వాక్యం వింటే నీ ప్రజలు ఉన్నారు. వారి జీవితాల్లో ప్రభు నీ యొక్క కార్యాలు జరిగించబడుతున్నాం తండ్రి. నీ సిలువ కార్యాన్ని వారి జీవితాన్ని జరిగించండి. నీ సిలువలో కాచిన రక్తం ద్వారా మాతో నిబంధన చేసుకున్నావు తండ్రి. ఆ నిబంధన వాటిలో మీరు స్థిరపరిచి నడిపించబడుతున్నాం తండ్రి. నీ బిడ్డ వాక్యం చెప్తున్నప్పుడు నీ బిడ్డను అభిషేకించండి, బలపరచండి. అనేక మంది జీవితాల్లో ఆశ్చర్యకరం చేసి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దైవిక రూపమా యేసు, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, యేసు దైవిక రూపమా, యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, మంచులోనే ముచ్చంలోనే జ్ఞానదీప్తివై రక్తముద్రితమయ్యా, మంచులోనే ముచ్చంలోనే జ్ఞానదీప్తివై రక్తముద్రితమై జలువారెనా రత్న సింధూరమై, రత్న సింధూరమై, యేసు 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 దైవిక రూపమా, దైవ స్వరూపమా, యేసు దైవిక రూపమా, యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, పద్మమునే పద్మరాగము వాలే రత్నభూషితమై సువర్ణ గోళమునయ్యా, పద్మమునే పద్మరాగము వాలే రత్నభూషితమై సువర్ణ గోళమునై వెలుగిల్లెనా మహిమాదారవై, మహిమాదారవై, యేసు 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 దైవిక రూపమా, దైవ స్వరూపమా, యేసు
స్వరూపమా దైవ స్వరూపమా దైవ స్వరూపమా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. రూపాంతరం అనేటటువంటిది ఒక ఎత్తైన పర్వత శ్రేణి మీద ప్రభుతో పాటు యోహాను యాకోబు పేతురు అనబడిన వారు ప్రభువులో రూపాంతరం పొందినట్లుగా చూడగలం. అక్కడ ఆ ఎన్ని కూడా నేను ఇప్పుడు మాట్లాడటం లేదు, కానీ ఈ రూపాంతర కొండ ఎక్కడ నిలబడింది? ఈ రూపాంతర కొండ సినాయి కొండకి గోల్గోతా కొండకి మధ్యలో నిలబడింది రూపాంతర కొండ. ఈ రూపాంతర కొండ అనేది ఆ రూపాంతరం క్రీస్తు రూపాంతరం పొందుతాం అనే విషయం నేను మాట్లాడట్లేదు. ఇక్కడ రూపాంతరం కొండ అనేది సిలువలో ఎన్ని విధాలుగా ఆ యొక్క కోణాలు ప్రకాశించి, అలాగే రూపాంతర కొండ మీద కూడా పలు విధమైనటువంటి ఆ కోణాలు రూపాంతర కొండ మీద ప్రకాశించినట్లుగా మన అంతరాత్మ తెలియజేస్తూ ఉంది. ప్రార్థనా అనుభవాల్లో ఒక వ్యక్తి ఎత్తైన పర్వత శ్రేణి మీద ప్రభువుతో కూడా జీవించిన వ్యక్తి, ప్రభువుతో కూడా నిలబడిన వ్యక్తి, పర్వత శిఖరాల మీద నిలబడినటువంటి వ్యక్తి ఆ రూపాంతర అనుభవంలోనికి ఈ విధంగా మార్పు చెందుతారు అనే సత్యాన్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. పేతురు ఏ విధంగా మార్పు చెందాడు, యోహాను ఈ విధంగా మార్పు చెందాడు, తర్వాత యాకోబు ఈ విధంగా మార్పు చెందాడు. ఆ రూపాంతర అనుభవం అనేది ఏంటి? ఈ కొత్త నిబంధనకు గుల్గోతా కొండకి, పాత నిబంధనలో సిరాయి కొండకి మధ్యలో ఈ రూపాంతర కొండ అనుభవం ఎందుకు ప్రభు మధ్యలో పెట్టి ఉంటున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనం ఈ రూపాంతర కొండ అనుభవం దాని ముందుగా ఒక వ్యక్తి మోషే మొట్టమొదటి చూసినట్లయితే ఇక్కడ సినాయి కొండ మీద ఆ క్రీస్తు యొక్క మహిమా స్వరూపాన్ని చూశాడు. ఆయన అగ్ని వంటి స్వరూపాన్ని చూశాడు, మహిమ వంటి స్వరూపాన్ని చూశాడు. అగ్ని వంటి స్వరూపంలో, మహిమ రూపంలో ఆ యొక్క పలకలు, ఆ ధర్మశాస్త్ర పలకలు ఏ విధంగా తీసుకొచ్చాడు మోషే. తిరిగి ఆ పలకలు పగలగొట్టినప్పుడు తిరిగి తను దేవుని సన్నిధిలో సాగిపడి కన్నీరు కారుస్తుంటున్నప్పుడు 3 విషయాలు మాట్లాడతాడు అక్కడ మోషే. ఈ 3 విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ స్థాయి ఈ మోషేలో చూశాడు తండ్రి అయిన దేవుడు. చూసినప్పుడు క్రీస్తుని అక్కడ ప్రత్యక్షపరిచాడు. ప్రత్యక్షపరిచాడంటే నూతన నిబంధన క్రీస్తులోనికి పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే రూపాంతరపరచబడ్డాడు. అంటే ఎప్పుడైతే క్రీస్తు సిలువను చూశాడో, బండసందుల్లో క్రీస్తు పునరుత్థానం యొక్క మహిమను చూశాడో, తన బండసందుల్లో క్రీస్తు ఆ దేవుని ఆ యొక్క బండసందు తర్వాత మహిమా స్వరూపాన్ని చూశాడో, అది పునరుత్థానం యొక్క మహిమను చూశాడో అన్నట్టు అర్థం. సినాయి కొండ మీద చూసినట్టు మహిమ కాదు, సినాయి కొండ మీద ప్రకాశించిన మహిమ కాదు, ఆ మహిమ కాదు మోషే చూసింది. తను తాను తగ్గించుకున్నటువంటి ప్రభు, తను తాను విధేయుడుగా, తండ్రి విధేయుడుగా వచ్చినటువంటి ప్రభు, ఆయన ఉన్నతమైన గుణగణాలకు కలిగినటువంటి వ్యక్తి. ఆ ప్రభువుని చూసినప్పుడు మోషే తన జీవితంలో ఎటువంటి ఉన్నతమైన అనుభవంలోనికి సాగిపోయాడో అది ఆలోచించుకోవాలి. మన జీవితాల్లో కూడా ఒక విషయం మనం ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి ఒక సేవక జీవితంలో ఒక తల్లిగా కానీ, లేకపోతే ఒక తండ్రిగా కానీ, ఒక సేవకునిగా కానీ ఏమైనా ఉండి సేవా జీవితం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి ఆ దైవికమైన ఆ ప్రేమను మన గుండెల్లో, ఈ మానవ గుండెల్లో ప్రవహింపజేశాడు. అది సేవ అనేది ఏంటంటే చెప్పుకు తిరిగేది కాదు. సేవకులు మన చెప్పుకు తిరిగేది కాదు సేవ అనేది. నేను ఆత్మలు గ్రహించుకుంది మీకు చెప్తున్నా. అంతరంగంలో పరిశుద్ధుని యొక్క శిలో యొక్క స్వరూపం నుండి కుమ్మరించబడినటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఏ విధంగా అది మన అంతరాత్మలో ఆ యొక్క ప్రేమ యొక్క ధననిధులు, ప్రేమ యొక్క స్వరూపాన్ని, ప్రేమ యొక్క ఆ దైవిక స్వరూపాన్ని మన అంతరాత్మలో కుమ్మరించినటువంటి ప్రభు. అది సేవా జీవితంలో మొట్టమొదటి పెట్టు. అది అంతరాత్మలో ప్రకాశించిన దివ్యమైన సత్యం, అంతరాత్మలో ప్రకాశించిన ఉన్నతమైన సత్యం అని చెప్పగలరు. అటువంటి స్థాయిని ప్రభు నేటి పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఆ స్థానంలో మనం నిలబడగలిగితే క్రీస్తు యొక్క మహిమాయుక్తమైన గుణగణాలు, లేకపోతే క్రీస్తు యొక్క దైవికమైన గుణగణాలు మన అంతరాత్మలో ప్రకాశిస్తాయి. పేతురు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే కనుక, పేతురు రాసిన పత్రికలో, 2 పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే కొన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. ఏం రాయబడి ఉన్నాయంటే 2 పేతురు 1వ అధ్యాయంలో 3వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయుచున్నందున
దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీ కృపయు సమాధానం విస్తరించిన గాక. ఆయన మహిమను బట్టి ఆయన గుణాశ్రయములను బట్టి మనల్ని పిలిచాడు ప్రభు అనే సత్యం చూపించబడుతుంది. ఏం రూపాంతరకుండ మీద ఏం చూపించబడుతుందంటే ఆయన మహిమాయుక్తమైనటువంటి గుణగణాలు రూపాంతరకుండ మీద చూపించబడతా ఉన్నాయి. అంతేకాదు ఆయన యొక్క ఎలా పిలిచాడో ఆ మహిమను బట్టి ప్రభు మనల్ని ఎలా పిలిచాడు, మహిమా పూర్ణుడైనటువంటి ప్రభు పునరుత్థానంలో మహిమలో ప్రకాశించినటువంటి ఆ దివ్య స్వరూపం ఆయన శిలువ యొక్క స్వరూపంలో క్రీస్తులో ఎలా ఏకమైందో, ఎలా ఐక్యత చెందిందో, ఈ రెండింటి మధ్యలో ఒక విశ్వాసని సంఘాన్ని ఎలా కేంద్రీకరింపజేశాడో ఈ సత్యం తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక అంతరాత్మ ప్రభు పాదాలను చుట్టుకుని వదిలిపెట్టదు. అది సేవ యొక్క దర్శనంలో రెండవ దర్శనం. ఒకటి ప్రేమ దర్శనం అయితే రెండవది ఏంటంటే మహిమా దర్శనం. ఆత్మ కలిగినప్పుడు ఆ మహిమా పూర్ణుడైన ప్రభు పునరుత్థాన మహిమలో ప్రకాశించిన ప్రభువుని తను చూచినప్పుడు ఆ శిలువలో రక్తబోధగా ఉన్న క్రీస్తుని చూచినప్పుడు అంతరాత్మ ఎంత వేదన పడుతుందో, అంతరాత్మ యొక్క దర్శనము ఎంత ఉన్నతమైన భాగ్యం అవుతుందో. ప్రభు పాదాలు చుట్టుకోవటం అంటే అక్కడ ప్రభు ఉన్నాడు, మన పాదాలు ఆయన పాదాలు చుట్టుకోవడం కాదని అర్థం. అంతరాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క బంధం, అంతరాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మ చుట్టుకున్నటువంటి ఆ ప్రేమ బంధం తిరిగి పరిశుద్ధిని పాదాల మీద రాలే వరకు కూడా ఆ వ్యక్తిని విడిచిపెట్టదు. అది ఆత్మలో ఒక ఉన్నతమైన వ్యక్తి. అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ప్రభు తీసుకెళ్ళి రూపాంతర కొండ మీద తీసుకువెళ్తాడు. ప్రభు ఎక్కడికి కాదు, రూపాంతర కొండ మీద ప్రకాశించిన ప్రభు యొక్క మహిమను, మా దివ్య మహిమను ప్రభు ఆత్మ చూపించినప్పుడు అతని హృదయం తెప్పరిల్లుతుంది, లేదా తెప్పరిల్లదు. తన హృదయం సేద తెచ్చిపడుతుంది ఆ సమయంలో. తన హృదయం ఎంతో నెమ్మది పొందుతుంది ఆ సమయంలో. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సినాయి కొండ ఆ క్రీస్తు యొక్క గుణగణాలని తండ్రి అయిన దేవుడు బయలుపరిచినప్పుడు, దాంట్లో బయలుపరిచినప్పుడు ఆయన కృపా సత్యములు గల దేవుడని యెహోవా అని బయలుపరిచినప్పుడు ఆయన కోపించుని వాత్సల్యం చూపే దేవుడు అని ఆ విషయాలన్నీ, ఆ గుణగణాలన్నీ ఆయన వివరిస్తుంటున్నప్పుడు మోషే సాగిలపడి అని ఉంది, అక్కడ రాయబడింది. సాగిలపడి అని ఉంది. ఎన్నిసార్లు మనం సాగిలపడగలుగుతున్నాం ప్రభు సన్నిధిలో? ఎన్నిసార్లు సాగిలపడుతున్నాం? ప్రభు దీనత్వంలో సాగిలపడుతున్నామా? ప్రభు దైవత్వాన్ని కనుగొనడానికి సాగిలపడుతున్నామా? ఇతరులు మనల్ని హేళన చేసి అవమానపరిచినప్పుడు మనం సాగిలపడుతుంటున్నామా? మన జీవిత విధానాన్ని లెఫ్ట్ అండ్ రైట్ తీసినప్పుడు మనం సాగిలపడుతుంటున్నామా? మన పరిచర్యలో పనికి రాని దానిగా ఇంచి చెత్తగా ఇంచి మన ప్రార్థనా జీవితాన్ని అవమానపరిచినప్పుడు మనం సాగిలపడుతున్నామా? ఎన్నిసార్లు కన్నీరు కార్చగలిగాం? మనం కన్నీరు కార్చకపోయినా కన్నీరు ప్రవాహం వల్లే కొట్టుకులాడిన జీవితాల్లో అటువంటి వ్యక్తులు ఉన్నారు, లేరని అంటాను వీలేదు. అటువంటి జీవితంలో ప్రభు తన పరిచర్యను తన రక్తం చేత ముద్రిస్తున్నాడనే సత్యాన్ని హృదయం గ్రహించగలిగితే హృదయం ధన్యమవుతుంది, లేకపోతే ధన్యం కాదు. ఆ దానిలో క్రీస్తు యొక్క గుణగణాలు, ఆయన మహిమాశక్తి చూడండి. 2 Peter 1వ అధ్యాయంలో ఆయన గుణాశ్రయములను బట్టి, లేకపోతే తన మహిమను బట్టి గుణాశ్రయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం, ఆయన మహిమను బట్టి గుణాశ్రయాలను బట్టి ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు పిలుపులో ఎన్నో పిలుపులన్నీ, ఉన్నతమైన పిలుపు అన్నాడు, లేకపోతే పరిశుద్ధమైన పిలుపు అన్నాడు, లేకపోతే అసలు ఆయన పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. ఆయన అసలు ఆ పిలుపులు కృపతో కూడిన పిలుపు అన్నాడు గలతీ రాసిన పత్రికలో. కానీ పేతురు దగ్గరికి వచ్చేపాటికి పేతురు ఏం మాట్లాడుతున్నానంటే దాంట్లో ఆయన మహిమను బట్టి గుణాత్సవాలు బట్టి ప్రభు మిమ్మల్ని పిలిచాడు. ప్రభు దాన్ని బట్టి పిలిచాడు. ఈ గుణాత్సవాలను బట్టి మీరు క్రీస్తులో రూపాంతరపరచబడుతుంటున్నారు, క్రీస్తు మహిమలో రూపాంతరపరచబడుతుంటున్నారు, క్రీస్తు దైవత్వంలోనికి రూపాంతరపరచబడుతుంటున్నారు, క్రీస్తు ప్రేమలో రూపాంతరపరచబడుతుంటున్నారు, క్రీస్తు ఉన్నతమైన దర్శనంలోనికి రూపాంతరపరచబడుతుంటున్నారు. ఆ మహిమ యొక్క స్థానంలో మీరు రూపాంతరపరచబడుతుంటున్నారు. అప్పుడు ఆ రూపాంతర అనుభవం క్రీస్తుని చూడగలిగితేనే ఆ సేవకుని హృదయం, సేవా జీవితం, పరిచర్య ధన్యమవుతుంది, లేకపోతే ధన్యమవుతుంది. ఒడిలిపోతారు, తట్టుకోలేరు. ఈ లోకంలో సేవని భరించలేరు. దైవత్వం యొక్క సేవని మోయటం వల్ల ఎవరి వల్ల కూడా కాదు, క్రీస్తు దైవత్వం హృదయంలో ఉంటే ఈ దైవత్వం యొక్క పరిచర్య ఆ దైవత్వాన్ని అంటుకుంటే కొనసాగబడుతుంది. కానీ మానవ హృదయంలో, పాపభూయుక్తమైన మానవ హృదయంలో దైవత్వంతో కూడిన పరిచర్యను ఏ సేవకుడు కూడా మోయలేడు. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ సినాయి కొండ కల్వరి కొండకు మధ్యలో ఎందుకు నిలబడిందంటే ఈ సీనాయి కొండ మీద నిలబడినటువంటి దేవాది దేవుడు ఆయన క్రీస్తుని రూపాంతర కొండ మీద తీసుకురావడం ఉద్దేశం ఏంటంటే అటువంటి ప్రభు, ఆయన మహిమ కలిగినటువంటి ప్రభు, ప్రకాశం కలిగినటువంటి ప్రభు, దివ్య మహిమతో ప్రకాశిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆయన కలవరి కొండల మీదకి ఎక్కి వెళ్ళకముందు
ఈ యొక్క సీనాయి కొండ మీద తన యొక్క దైవత్వం యొక్క తెరలన్నీ కూడా విప్పి చూపాలని ప్రభు ఆశించాడు. దైవత్వం యొక్క తెరలో ఒక సేవకునికి విప్పి చూపబడకపోతే, దైవత్వం యొక్క తెరలో ఆత్మ కప్పబడకపోతే, మహిమాయుక్తమైన తెర ఆత్మ కప్పబడదు. దైవత్వం యొక్క వర్షం ఆత్మలో కుమరించబడకపోతే మహిమాయుక్తమైన బిందువులు ఆత్మలో కుమరించబడవు. దైవత్వం యొక్క బిందువులు కొన్ని సమయాల్లో ఆత్మలో కుమరించబడతాయి. ఆత్మలో కుమరించబడినప్పుడు మహిమాయుక్తమైనటువంటి కణాలు ఆత్మలో కుమరించబడినప్పుడు ఈ రెండింటి మధ్య పరిచర్య అత్యున్నతమైన స్థాయిలో పరిచర్య కట్టబడుతుంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం ఈ స్థాయిని ఆయన తన పరిశుద్ధులకు, తన అపోస్తలులకు ముగ్గురు కూడా చూపించి తెలిసి ఆయన ఆ రూపాంతర కొండ మీద ప్రభువు నిలబెట్టినప్పుడు ఆ యొక్క మహా దివ్య దర్శనాన్ని తన అంతరాత్మలు పొందగలిగి ఉంటున్నాడు. ఆయన మోషే తిరిగి రూపాంతర కొండ మీద నిలబడగలటానికి కారణం ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే క్రీస్తు యొక్క దర్శనాన్ని ఆయన పాత నిబంధనలో చూడగలిగినప్పుడు, క్రీస్తు యొక్క దివ్య కాంతిని పాత గ్రంథంలో చూడగలిగినప్పుడు, ఆ పాత నిబంధనలో దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు ఆ రూపాంతర అనుభవానికి గుర్తుగా చూపించబడుతుంది. రూపాంతర కొండ మీద మోషే తిరిగి అక్కడ రావడానికి కారణం ఆ యొక్క దర్శనం మోషేకి ఇవ్వబడింది అని జ్ఞాపకం చేసుకోండి. అందుకోసం ఈ మహిమాయుక్తమైన గుణగణాలతో ప్రభు మిమ్మల్ని పిలిచాడు. ఆయన ప్రేమ మాత్రమే కాదు, దయా కనికరంతో మాత్రమే కాదు, లేకపోతే పరిశుద్ధ స్థాయిలో మాత్రమే కాదు, ఇవన్నీ మహిమాయుక్తమైన గుణాలుగా ఒక అంతరాత్మలో ప్రకాశిస్తాయి కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి. అవి ప్రేమను అనుకరించి నడిచే వ్యక్తిలో ప్రేమ కణాలు ఎలా పుడతాయో, పరిశుద్ధతను అనుసరించి నడిచే వ్యక్తిలో పరిశుద్ధమైన కిరణాలు ఆత్మలు ఎలా ప్రకాశిస్తాయో, ఈ కణాలు తుదకు ఇవన్నీ చేరి మహిమాయుక్తమైన స్థానాన్ని నేటి పరిశుద్ధులకు ప్రభు ఇవ్వాలని ప్రభు ఆ మహిమాయుక్త స్థానం మహిమతో ప్రభు పిలిచాడు. వాళ్ళని మహిమాయుక్త గుణగణాలతో ప్రభు వారిని పిలిచాడు అనే విషయాన్ని వారి జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకోసం ఈ మధ్యలో రూపాంతర కొండ నిలబడింది. ఈ రూపాంతర కొండ మీద నిలబడినటువంటి వ్యక్తులు తిరిగి కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథానికి వచ్చేపాటికి యోహోను 7 సువర్ణ దీపస్తంభముల మధ్య నిలబడినటువంటి క్రీస్తుని చూడగానే ఆ దివ్యకాంతి ఏంటంటే, రూపాంతర కొండ మీద ప్రభువును చూసినప్పుడు ఆ మహిమైక కాంతి, ఆ కాంతి ప్రకటన గ్రంథంలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ప్రకాశించిన ప్రభువును చూసినప్పుడు ఈ రెండు ఒకటే అని గుర్తించుకోగలిగాడు. అది సేవా జీవితంలో కూడా ప్రభు ఎన్నో దర్శన భాగ్యాన్ని చూపిస్తాడు. ఆయన ఆత్మకి దర్శన భాగ్యం చూపిస్తాడు ప్రభు. నీ దర్శనం అంటే, ఆత్మకి ఇచ్చిన దర్శనం అంటే, ప్రత్యక్షత అంటే కూడా అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు అంతరాత్మని జీవం యొక్క ధననిధుల్లోనికి, ఆ మార్గాల్లోనికి నడిపిస్తాడు. ఆయన సత్యమైనటువంటి మార్గాలను నడిపిస్తాడు. వాక్యం యొక్క దర్శనంలో తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకి తెరలుగా ఇప్పి చూపించినప్పుడు అది పరిశుద్ధాత్మ యొక్క దర్శనం ఆత్మకు అందించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ యొక్క దర్శనం ఆత్మకు అందించబడకుండా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఏ వ్యక్తికి, ఏ సేవనికి కూడా కుదరదు. అంతరాత్మలో ప్రభు తన ఆత్మ ద్వారా, తన రక్తం ద్వారా ముద్రించిన హృదయానికి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన హృదయానికి ఈ దర్శన భాగ్యం ఆత్మకు అందించబడితేనే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు, ఆత్మ ప్రత్యక్షతలు అందుకోగలుగుతారు. లేకపోతే అది సాధ్యం కాదని మధ్యలో చెప్తూ ఉంటున్నాను. అందుకోసం కల్వరి స్థానం అనేది యాజకత్వం ఎలా అందించబడిందో ఆ విధంగానే మహిమాయుక్తమైన స్థానంలో, మహిమాయుక్త రూపాంతర అనుభవంలో క్రీస్తు యొక్క దివ్య దర్శనం ఒక వ్యక్తికి అనుగ్రహించబడింది. జ్ఞాపకం చేసుకోండి. ఈ కల్వరి స్థానంలో ఒక వ్యక్తి సేవా జీవితానికి ఒక ప్రధాన యాజకత్వం ఆత్మకు అందించబడింది. ఆయన ప్రధాన యాజకత్వం. ఆ ప్రధాన యాజకత్వం నేను ఇప్పుడు చెప్పలేను ఆ విషయాలన్నీ కూడా. హెబ్రీ రాసిన పత్రిక గ్రంథకథ అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక చదివితే ఆ ప్రధాన యాజకత్వం ఏంటో, పరిశుద్ధ స్థలంలో నిలబడటం అంటే ఏంటో అప్పుడు ఆత్మ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు అని జ్ఞాపకం చేసుకోండి. ఈ కల్వరిలో ముందుగా శరీరధారి అయిన దినాల్లో ఆయన ప్రభు మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలో యాచనలను సమర్పించినందున ఆయన అంగీకరించబడేను అని రాయబడింది. ఈ కల్వరి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి జీవితంలో ఈ స్థాయి నిలబడగలగాలి. మహారోదనతో, వేదనతో ప్రభు ఏ మార్గాన్ని చూపించాడో అదే మార్గంలో నిలబడగలిగిన స్థాయి ఒక వ్యక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి, సంఘ జీవితానికి, సేవా జీవితానికి అది ముందడుగ్గా నిలబడుతుంది, ముందు మార్గంగా నిలబడుతుంది, శిలువ ధ్వజంగా నిలబడుతుంది ఆత్మకి. అటువంటి ఉన్నతమైన స్థాయిలో ఒక వ్యక్తి నిలబడగలాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అందుకోసం ఆయనకి ఒక వ్యక్తి విమోచకుడని క్రీస్తుని కల్వరిలో ఎన్నిసార్లు చూడగలిగాడో, విమోచకుడని ప్రభువుని ఎన్నిసార్లు గుర్తించగలిగాడో, అదేవిధంగా మహిమాయుక్తమైన స్థాయిలో క్రీస్తుని చూడగలుగుతారు లేదా చూడలేరు. విమోచన అనేది ఇటు మహిమాయుక్తమైన స్థాయికి, ఈ కల్వరి స్థానానికి ఈ మధ్యలో విమోచన స్థాయి ఎందుకు దాచబడిందంటే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి ఆయువు పట్టుగా నిలబడింది విమోచన స్థానం. ఈ విమోచన స్థానం అంటే ఏంటంటే, మన జీవిత విధానంలో మనం
మనం విడుదల పాపము నుండి అపవిత్రత నుండి విడుదల పొందినటువంటి హృదయానికి ఈ విమోచన స్థానంలో విమోచకుడు తన ఆత్మతో తన పరిశుద్ధ రక్తంతో ఆత్మని అభిషేకించిన విషయాన్ని అభిషేకించిన సత్యాన్ని ఒకసారి కాదు 2 సార్లు కాదు వారి జీవితకాలం అంతా కూడా ప్రభు ఈ విమోచన ఆత్మని అంతరాత్మను ముద్రించి సీల్ చేస్తాడనే సత్యం ఒక వ్యక్తి ఎప్పుడు గ్రహించగలుగుతారో అప్పుడే ఆ వ్యక్తి మహిమాయుక్తమైన స్థానంలో నిలబడగలరు. ఆ మహిమాయుక్తమైన దర్శనాలు మామూలు దర్శనం కాదు. వాక్యం విడదీయబడేటువంటి సత్యం, వాక్యం ప్రత్యక్షపరచబడే సత్యం, పరిశుద్ధాత్ముడు అంతరాత్మని తెరిచే సత్యం, యాజక ధర్మాన్ని నిర్వర్తించే సత్యం, ప్రధాన యాజకుడిగా నిలబడే సత్యం. తర్వాత ఈ యాజకత్వం బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల నిలబడిందో మన అంతరాత్మ కూడా అన్ని చోట్ల నిలబడుతుంది. అన్ని చోట్ల కూడా అప్పుడు అర్థమవుతుంది వాక్యం యొక్క బోధ అంటే ఏంటో, వాక్యం బోధించే విధానం ఏంటో, వాక్యం యొక్క సత్యం ఏంటో ఒక ఆత్మకు వివరించబడినప్పుడు అప్పుడు అంతరాత్మ చాలా నెమ్మది పొందుతుంది. సేవ జీవితంలో ఆత్మ నెమ్మది పొందకపోతే ఆ వ్యక్తి సేవ చేయలేరు. మన మీదకి వచ్చేటటువంటి అనేకమైన శోధనలు కానీ ఇరుకులు కానీ ఎన్నైనా సరే ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని మీద పడుతూ ఉంటాయంటే అది భరించలేరు ఒక వ్యక్తి. కానీ మన అంతరాత్మలో ప్రభు యొక్క ఆ స్థాయి ఎప్పుడైతే ఆత్మ కట్టబడతా ఉంటుందో, ఈ స్థాయి ఆత్మలు ఎప్పుడు నెరవేర్చబడతా ఉందో వీటిని జయించగలం. కానీ లేకపోతే ఈ మానవ దృక్పథంతో కానీ మానవ శరీరంతో కానీ మానవ తలంపులతో కానీ వీటిని మనం జయించడం అనేది సాధ్యం కాదు అని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత విమోచకుడని యేసుక్రీస్తు ప్రభు వారు విమోచన కార్యాన్ని జరిగించిన ప్రభు అని ఆత్మ బయలుపరిచే కొలది ఆత్మ మనకి ఎంత బయలుపరుస్తుందో ఆ వ్యక్తి ఈ విమోచనలో ఉన్నటువంటి మహిమను కనుగొంటారు. అందుకోసం క్రీస్తు కలవరి రక్తంలో విమోచన ఎలా ఉందో పునరుత్థానంలో మహిమ యొక్క స్థాయి ఎలా ఉంది, ఈ రెండింటిని కూడా విడదీయలేము. క్రీస్తుని లేఖనాల నుంచి ఎలా విడదీయలేకపోయారో ఆ విధంగానే కలవరి శిలువని మహిమ దీని పునరుత్థాన మహిమను ఎవరు విడదీయలేకపోయారు. అందుకోసం అపోస్తలుడైన పౌలు తన పత్రికలన్నింటిలో కూడా రాస్తూ నా ప్రభువుని నా సిలువ ఏవబడిన ప్రభువుని ఎరుగుతాను, ఒకటే ఎరిగాను నేను, నాకు ఇంకేం అవసరం లేదు, నేను ఒకటే ఎరిగాను, నాకు మరేం అవసరం లేదు, ఆయనేమి చూశాను, ఆయనేమి ప్రకటిస్తా అంటే అర్థం ఏంటంటే ఈ సిలువ స్వరూపం బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో వేరుపారిందంటే పాత నిబంధన ఉన్న సత్యాల్లో వేరుపారింది, ఇటు నూతన నిబంధన సత్యాల్లో వేరుపారింది. ఈ మధ్యలో నిబంధన చేయబడిన రక్తం ఈ పాత నిబంధన నూతన నిబంధన ఎలా కలిపిందో అలాగే రూపాంతర కుండ మీద పాత నిబంధన భక్తుల్ని నూతన నిబంధన భక్తుల్ని క్రీస్తు రూపాంతర అనుభవం ఇద్దరిని ఐక్యం చేసింది. అది జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇది అర్థం చేసుకోవాల్సిన సత్యం. పరిశుద్ధుల జీవితాల్లో అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇది అర్థం చేసుకోవాల్సిన అంతరాత్మలో రూపాంతర అనుభవం అంటే ఆ యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆ స్థాయిలో మహిమాయుక్తమైన కాంతిలో అంతరాత్మ రూపాంతరం పొందుతుందంటే ఆ తెరలో అతీతమైన తెరలో ఎన్నోసార్లు చెప్పాను వాక్య భాగాల్లో దైవికమైన తెరలు అన్నాను, నీతియుక్తమైన తెరలు అన్నాను, మహిమాయుక్తమైన తెరలు అన్నాను. ఈ నీతియుక్తమైన తెరలో నీతి ఏ విధంగా కుమరించబడుతుందో ఆ ఆత్మలో దైవికమైన తెరల్లో దైవాత్మ ఏ విధంగా ఆత్మ కప్పుతుందో మహిమాయుక్తమైన తెరల్లో ఆ మహిమ యొక్క కణాలు ఆత్మకు అందించబడితే ఆ సేవధన్యం అవుతుంది. లేకపోతే అది రూపాంతర అనుభవంలో మరొక అనుభవాన్ని ఈ అనుభవాన్ని ఒక అంతరాత్మ లేకపోతే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి గ్రహించగలిగితే సేవా జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది, లేకపోతే సాధ్యం కాదు అనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. వాక్యభావం చూసినట్లయితే కనుక మహిమాయుక్తమైన కాంతి ఏ విధంగా ఆత్మకు అందించబడిందో సీనాయి కొండ మీద మోషే చూసినప్పుడు అది నూతన నిబంధనలో మహిమాయుక్తమైన కాంతి కాదు. అది ఆ మహిమాయుక్తమైన కాంతి ఏంటంటే అగ్ని వంటి స్వరూపం. అది ఏ వ్యక్తి ఆ యొక్క అగ్ని వంటి స్వరూపాన్ని చూచి బ్రతకలేడు. అటువంటి స్వరూపం ఆ యొక్క సీనాయి కొండ మండినప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు రెండోసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తన హృదయం తన జీవితం ప్రభు పాదాలను పట్టుకుందో, ప్రభు పాదాలను పెనవేసుకుందో ఆ క్రీస్తు యొక్క ఆ స్థాయి ఎప్పుడైతే ఆత్మకు అందించబడిందో అప్పుడు తను నెగ్గగలిగాడు సేవా జీవితం, లేకపోతే నెగ్గలేకపోయేవాడు. తను అంటాడు, ప్రభా ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు కనికరిస్తే కనుక నువ్వు వారిని కాదు ప్రభా, నువ్వు వారి పేరు కాదు కొట్టివేసేది, నా పేరు నీ జీవగ్రంథంలోంచి కొట్టివేసే ప్రభా, నువ్వు తీసివేసే. ఎందుకంటే నేను పాపం చేశాను అంతేకాని వాళ్ళు ప్రజలు కాదు అని దేవుని ఎలా అడ్డు నిలబడ్డాడంటే ఈ అడ్డు నిలబట్టం అనేది ఏంటంటే బండ సందులో నిలబట్టం అంటే ఏంటో మోషే ఆ బండ సందులో నిలబడగలిగాడు. నిజంగా బండ సందులో నిలబట్టం మాత్రమే కాదు, పాపం చేసిన ఇశ్రాయేలీయులకి దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క సీనాయి కొండ మీద ప్రకాశించిన దేవునికి మధ్యలో నిలబడిన వ్యక్తి ఎవరంటే అది రూపాంతర అనుభవంలో అది మరొక మెట్టు అని జ్ఞాపకం చేసుకోవాల్సింది. దాని తర్వాత ఇలా వాక్య భాగాలు రూపాంతరం యొక్క అనుభవాలు ఎన్నో విధాలుగా దేవుని వాక్య గ్రంథంలో పరిపరి విధాలుగా చూపించబడుతూ వచ్చాయి, పరిపరి విధాలుగా చెప్పబడుతూ వచ్చాయి.
ఇది కనుక ఒక అంతరాత్మ అంటే అంతర్య స్థాయి గ్రహించుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది, సేవ ధన్యమవుతుంది. ఈ వాక్య భాగాల్లో అనేక చోట్ల వినబడవు. కానీ ఒక వ్యక్తి ప్రభువులో జీవించిన వ్యక్తి ఈ యొక్క గ్రంథం యొక్క ఈ సామర్థ్యాన్ని, గ్రంథం యొక్క విపులీకరణని, ఈ గ్రంథం యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తిని, ఈ గ్రంథం యొక్క ప్రత్యక్షతని అంతరాత్మను పొందగలటానికి ఈ ఒక వ్యక్తి రూపాంతర కొండ ఎక్కవలసిందే. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈ రూపాంతర కొండ అనుభవం ప్రార్థన అనుభవాలతో కూడినటువంటి కొండ, ప్రార్థన అనుభవాలు. పరిశుద్ధులైనటువంటి దైవ సేవకులు దేవుని గ్రంథంలో దావీదు లాంటి వారు, తర్వాత ఎలియా లాంటి వారు, ఎలీషా లాంటి వారు, మోషే లాంటి వారు, తర్వాత ఎంతోమంది భక్తులు, రాజులు కానీ, యాజకులు కానీ, అబ్రహాం లాంటి వారు, ఎంతోమంది ప్రవక్తలు, రాజులు ఈ ఎత్తైన కొండ మీదకి ఎక్కారంటే ఈ ఎత్తైన కొండ అనుభవాలు ఏంటంటే నేటి నూతన నిబంధనలో ఆయన రూపాంతర కొండ మీద క్రీస్తు నిలబడిన అనుభవాలకి సరిపోల్చబడింది. అది సరిపోల్చబడింది కాబట్టి ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క స్థాయి నెరవేర్చగలిగారు. ఒక్కొక్క దైవ సేవకుడు అబ్రహాం చూస్తే నీతికి గుర్తుగా, విశ్వాసానికి గుర్తుగా నిలబడ్డాడు. తర్వాత ఎలియా చూస్తే పౌరు గుర్తుగా నిలబడ్డాడు. మోషే చూస్తే కనికిరం, దయకు లేక క్రీస్తు యొక్క కృపకు ఆయన గుర్తుగా నిలబడ్డాడు. ఆయన దావీదు చూస్తే పాప పశ్చాత్తాపానికి గుర్తుగా నిలబడ్డాడు. పరిశుద్ధ స్థలానికి చేతులు జాల్చినిగిన నిలబడిన వ్యక్తిగా నిలబడ్డాడు. ఆ విధంగా ఒక్కొక్క యాజకుడు, ఒక్కొక్క రాజు, ఒక్కొక్క ప్రవక్త దేవునికి గుణగణాలని ప్రకటించిన వారిగా నిలబడ్డారు. అందుకోసం వారి జీవితాల్లో పాత నిబంధన గ్రంథంలోని రూపాంతర కొండ అనుభవాన్ని పొందగలిగారు. అప్పుడు నూతన నిబంధనలో ఉన్న రూపాంతర కొండ ఈ పాత నిబంధనకి సినాయి కొండకి, గొల్గొతా కొండకి మధ్యలో ఎందుకు నిలబడిందంటే ఈ స్థాయి ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబడుతుందో వారి జీవితాలు క్రీస్తుని మహింపరచగలిగే వారిగాను, క్రీస్తుని ప్రత్యక్షపరచగలిగే వారిగాను ఉండగలుగుతారు. అది జ్ఞాపకం. అందుకోసం ఆయన దేవుని వాక్యం ఆఖరిగా రాయబడిందంటే అంటాడు ఆయన దేవుని వాక్య భాగాల్లో మరొకటి రాయబడింది, మేకలేకి ఎడ్లేకి రక్తంతో కాక ఆయన తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన హెబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. ఆయన ఏంటి స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఆయన ఒక మాట రాయబడింది ఏంటంటే గ్రంథం చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నానంటని ప్రభువా అంటున్నాడు. ఆయన గ్రంథం చుట్టూలో నన్ను గూర్చి ఎలా వ్రాయబడిందో దాన్ని బట్టి ప్రభా నేను వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. దాంట్లో గ్రంథం చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను అంటే ఆ క్రీస్తు తన్ను గూర్చి తాను గ్రంథం చుట్టూలో ఏ విధంగా క్రీస్తుని గురించి రాయబడిందో ఆ సత్యాలన్నీ కూడా ఆయన పుట్టుకలో నెరవేర్చబడ్డాయి, ఆయన మరణంలో నెరవేర్చబడ్డాయి, ఆయన పునరుత్థానంలో నెరవేర్చబడ్డాయి. ఆ ప్రభువు రానే ఉన్నాడు. ఆయన రానే ఉన్నాడు. ఈ స్వార్త ప్రకటించబడాలి లోకానికి అంతటికి. ఈ సత్య స్వార్తలో సుగుణాలు ప్రకటించబడాలి. ఈ సత్య స్వార్తలో ఈ ఉన్నతమైన గుణగణాలు ప్రకటించబడాలి లోకంలో. ఇవి పరిశుద్ధుల నుంచి బయలుదేరాలి. పాపి అయిన హృదయం, పరిశుద్ధపరచబడిన హృదయంలో ఈ గుణాలు ప్రకాశించాలి. ఇది ప్రకాశిస్తేనే జీవితం ధన్యమవుతుంది. అది రూపాంతర కొండ అనుభవంలో ఉన్నతమైన మెట్టుగా నిలబడగలుగుతారు. అప్పుడు మహిమాయుక్తమైన ఆ కణాలు అంతరాత్మలో కుమరించబడితే అప్పుడు పరిచర్య ధన్యమవుతుంది. లేదా పరిచర్య ధన్యమవ్వదు. ఆత్మ అది గ్రహించగలుగుతుంది. అంతరాత్మ గ్రహించగలుగుతుంది. దేవుని ఆత్మ కాదు, మన అంతరాత్మ గ్రహించగలుగుతుంది. ఈ అంతరాత్మలో దేవుని ఆత్మ ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు పరిచర్య ధన్యమవుతుంది. ఈ పరిచర్య కట్టబడుతుంది. ఈ పరిచర్య ప్రకాశిస్తుంది. క్రీస్తు ఉన్నతమైన స్థాయిలో నిలబడుతుంది. మహిమ ద్వారాలు తెలుస్తుంది. మహిమ ద్వారాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతలు ఆత్మకు అందిస్తుంది. ఈ మహిమ యొక్క ప్రత్యక్షతలు ఆత్మకు అందించకపోతే ఈ పరిచర్య గణపరచబడదు, పరిచర్య మహింపరచబడదు. అది అందుకోసం ఆయన ఈ రూపాంతర కొండ అనుభవంలో ఒక వ్యక్తి క్రీస్తులో ఎంత ఉన్నతమైన రీతిగా ప్రకాశించాలో, ఎంత ఉన్నతమైన రీతిగా జీవించాలో, ఈ పరిశుద్ధులకి ఇవ్వబడిన స్థానాన్ని ప్రభు ఏ విధంగా ఇప్పి చెప్పాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుడి వాక్యాన్ని దీవించడం కాక. తండ్రి నీ స్తోత్రాలు, నీ వందనాలు ప్రభు. పరిశుద్ధుడవు తండ్రి నీ వందనాలు. ఏ వాక్యం ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరిందో అది మీకే అర్థమైంది ప్రభు. నాకు అర్థం కాలేదు. కానీ నేను ఒక్క సాధనంగా నిలబడ్డానంటే ప్రభు నీ వాక్యాన్ని నీ ఇప్పు చూపించినప్పుడు ప్రభు నా ఆత్మ నీ సన్నిధిలో నిలబడిందని నాయనను వెరుదు నీ ఎదుటని నిలబడి ఉన్నానని ప్రభు నీ వాక్య సత్యం యొక్క గ్రహింపు నువ్వు నా ఆత్మకి ఇచ్చావని ప్రభు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను గణపరుస్తున్నాను ప్రభు. విడదీయలేనటువంటి విషయాలు, విడదీయలేని సత్యాలు ప్రభు అంతరాత్మలో నీ రక్తం ద్వారా ప్రోక్షించిన ప్రభు నాయన నువ్వు ఒక్కడవే తండ్రి. దివ్య మహిమ నుండి ప్రభు లోకానికి ఏతించినటువంటి పవిత్రుడు నీ ఒక్కడవే ప్రభు తండ్రి. ఆ దివ్య ప్రకాశ తండ్రి రూపాంతర అనుభవంలో చూసిన ధన్యత నేటి పరిశుద్ధులకు ఇచ్చావు ప్రభు. ఎవరైతే నీ రూపాంతర అనుభవంలో నీ మహిమను చూడగలిగారో ప్రభు నీ మహిమ కణాలు ఆత్మలో ప్రకాశించే తండ్రి, లేకపోతే పరిచర్య ప్రకాశించగలిగేది కాదు ప్రభు.
ప్రకాశించగలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి సత్యాలు ఆత్మలో మహిమాయుక్తంగా ప్రభు తండ్రి అవి అగోచరమైనటువంటివి ప్రభు గోచరించే తండ్రి, అగోచరమైన సత్యాలు తండ్రి. పరిశుద్ధాత్మ విపులీకరించిన రీతిగా ప్రభు నీ సత్యం నీ ఆత్మ చేత ముద్రించబడింది ప్రభా తండ్రి. నీకెన్నో వేల వందనాలు, నీకెన్నో వేల వందనాలు. ఈ పరిచర్యను ముద్రించి ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు. బలహీనమైన నా జీవితంలో ప్రవేశించిన నీ మహిమాయుక్తమైన శక్తి ప్రభా నేటి పరిశుద్ధులకు ఇవ్వగూరి నువ్వు నిలబెట్టిన మీ స్థాయి ఎంత అత్యున్నతమైంది ప్రభా. నువ్వు బలహీనని, ఎందుకు పనికిరాని అబలుల్ని ప్రభు నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. నువ్వు గనులకు గొప్పవారికి అందించని విషయాలు బలహీనమైన వారికి ఆత్మకు అందించి ప్రభా నిన్ను గణపరుచుకున్నావు ప్రభా. మహిమాయుక్తమైన కాంతిలో ప్రకాశించిన నీ సత్యం మహిమాయుక్తమైన ఈ రీతిగానే నేటి పరిశుద్ధుల హృదయంలో ప్రకాశించాలని ఆశిస్తూ ప్రభా ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తానా నవీన్ గారి వాక్యం విని మీరు ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్ముచు దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క అభిప్రాయాలు ఈ కామెంట్స్ ద్వారా తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. God bless you all.